ఒకసారి ఆలోచించండి. నిమ్మలంగా నీరు ఉంటే బహుశా పాచి పడుతుంది. నీరు కదలకుండా అలానే ఉంటే బహుశా కొన్ని రోజులకి నిష్ప్రయోజనకరంగా, మురికిగా తయారవుతుందేమో. కానీ పారేటువంటి నీరు వల్ల ఆ నీరు సముద్రానికి వెళ్తుంది. అలాగే పారేటువంటి నీరు వల్ల చుట్టూ ఉన్నటువంటి చెట్లు తడిచి వృద్ధి చెందుతాయి. పారేటువంటి నీరు వల్ల అనేక మందికి ప్రయోజనం, తాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా నిమ్మలంగా, అలానే ఎటువంటి ప్రయోజనం లేకుండా అలానే ఉండిపోతే దానివల్ల ఎవరికీ కూడా ఉపయోగం లేదు. కానీ మన జీవితాలు ప్రవహించాలి, మన జీవితాలు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. ఒకసారి బెతెస్దా అనబడేటువంటి కోనేరులో 38 సంవత్సరాల నుంచి, ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. కదలలేడు, మెదలలేడు, అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ కోనేరులో ఎవరైతే దిగుతారో, అనగా దేవదూత వచ్చి ఎప్పుడైతే కోనేరులో ఉన్నటువంటి నీటిని కదిలిస్తుందో, ఎవరైతే ఆ నీటిలో దిగుతారో వారికి స్వస్థతలు చేకూరుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. నీరైతే కదులుతుంది కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్లేటువంటి నాదుడు లేడు, పలకరించేటువంటి వ్యక్తి ఎవరూ కూడా లేరు. ఒక్కడే కుమిలిపోతున్నాడు. కానీ నీరు ఎప్పుడైతే కదులుతుందో అందులో నుంచే స్వస్థత వస్తుంది. ఇందాక మనము ఆలోచించిన రీతిగా నీరు కదలాలి, నీరులో కదలికలు ఉండాలి, అప్పుడే స్వస్థతలు చేకూరుతాయి. నీరు కదిలింపబడినప్పుడే ఉపయోగం, నీరు కదిలింపబడినప్పుడే నలుగురికి ప్రయోజనం. అలానే మన జీవితాల్లో జీవితపు నీరు ఒకవేళ అలానే స్టాగ్నెంట్గా ఉండిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. మన జీవితం అనేటువంటి నీరులో కదలికలు వచ్చినప్పుడే స్వస్థతలు ప్రారంభమవుతాయి. ఆ నీటి ప్రవాహంలో అటు ఇటు కదలికలు ప్రారంభమైనప్పుడే మన జీవితాల్లో నూతన కార్యాలు, స్వస్థతలు, ఆరోగ్యములు ప్రసాదించబడతాయి. కాబట్టి కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని బాధపడొద్దు. ఆ కదలికల వల్ల నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు త్వరలో జరిగించాలని ఇష్టపడుతున్నాడు.